ఇది ముమ్మాటికి ప్రజావీడు పండుగ సేన చరిత్రనే చాలా మంది సినిమా రచయితలు డబ్బుల కోసం వినోదం కోసం వక్రీకరిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటామంటే మళ్ళీ కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే ఈ హరిహర వీరమల్లు అనేది 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన చరిత్ర. అందులో హరిహర రాయలు ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ గారు పోషించారు. అదే చరిత్రను మేము ఈరోజు హరిహర వీరమల్లు అనే పేరుతో చిత్రం తీస్తున్నామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 ట్రైలర్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఇదే హరిహర వీరమల్లు అనే చిత్రానికి సంబంధించి కావచ్చు, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర యూనిట్కి ఉంది. అదేంటంటే ఈరోజు ఇది సమగ్రాంధ్ర సాహిత్యం. దీన్ని రాసింది ఆరుద్ర గారు. ఈయన సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యక్తి. ఈయన దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి సమగ్రాంధ్ర సాహిత్యం అనేసి 13 సంపుటాల్లో మన తెలుగువారి చరిత్ర, ఆంధ్రుల చరిత్రను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది చాలా వ్యాలిడ్ పుస్తకం. ఈ పుస్తకంలోని ఆయన ప్రస్తావన చేసింది ఏంటంటే రాయల యుగం అనేది 1336లో స్టార్ట్ అయింది. 1336లో స్టార్ట్ అయ్యి 1336లో విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ తెలుగుదేశంలో తెలంగాణలో వచ్చేసి పద్మనాయకులు, తీరాంధ్రలో వచ్చేసి రెడ్డి రాజులు, రాయలసీమలో వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం జరిగింది. అప్పుడు 1327-28 మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ అనగొందను ముట్టడించినప్పుడు ఈ హరిహర వీరమల్లు అనే వాళ్ళు అనగొందలో వీళ్ళు దండనాథులుగా పనిచేశారు. వాళ్ళ దగ్గరే ఈ దండనాథులుగా ఉన్న ఈ హరిహర బుక్కరాయలను ఢిల్లీ సుల్తాన్ను బంధించి ఢిల్లీకి తీసుకుపోయి వాళ్ళను మతం మార్పించి మళ్ళీ వాళ్ళను ఏదైతే హరిహర బుక్కరాయలను కంపిలి రాజ్యానికి వాళ్ళ సామంత రాజులో పంపిస్తే వాళ్ళు మార్గ మధ్యంలోనే మతం మార్చుకుంటారు. మతం మార్చుకొని తుంగభద్ర నది ఒడ్డునే వాళ్ళు విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపిస్తారు. ఇది మనకు ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు. ఇందులో హరిహర రాయలు బుక్కరాయల గురించి చాలా స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ హరిహర రాయలు వచ్చేసి 1335 నుంచి 1355 వరకు పాలించిండు. ఆ తర్వాత బుక్కరాయలు వచ్చేసి 1355 నుంచి 1377 వరకు పాలించారు. ఇది చరిత్ర. అయితే ఇక మాకు అభ్యంతరాలు ఏమున్నాయంటే 1335 నుంచి 1355 వరకు మాత్రమే పాలించి రాజ్యాన్ని పాలించి తర్వాత ఆయన చనిపోయాడా, మరి తన రాజ్యాన్ని తన తమ్ముడికి ఇచ్చి తన విశ్రాంతి తీసుకున్నాడు అనేది చరిత్రకారులు ఎక్కడ గుర్తించలేదు. కానీ మరి 1335 నుంచి 1355 వరకు మాత్రమే పాలించిన హరిహర రాయలకి 1650 సంవత్సరంలో ఉన్న ఔరంగజేబ్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఈరోజు చిత్ర యూనిట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ట్రైలర్ లో హరిహర రాయలు వచ్చేసి ఈరోజు ఔరంగజేబ్ మీద యుద్ధం చేసినట్టు చూపిస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చరిత్ర వక్రీకరణే. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈరోజు సంగమ వంశానికి విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పాలిస్తే అందుట్లో మొదటి రాజవంశం సంగమ వంశం. ఈ సంగమ వంశానికి చెందినోడే ఈ హరిహర రాయలు బుక్కరాయలు. వీళ్ళ సామ్రాజ్యం అనేది 1485 సంవత్సరానికి వచ్చేసరికి సమాప్తం అవుతుంది. నెక్స్ట్ సాల్వ వంశం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ తర్వాత తులు వంశం, వీళ్ళ తర్వాత అరవిడు వంశం. అయితే వీళ్ళకు సమాంతరంగా ఈ విజయనగర సామ్రాజ్యానికి సమాంతరంగా ఇక్కడ మనకు కుతుబ్షాహీ రాజవంశం మన హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతుంది. ఈ హైదరాబాద్ లో 1590లో ఇక్కడ 1590 సంవత్సరంలో మసూచి వ్యాధి వచ్చి ఈ రాజ్యంలోని హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే ఆ మసూచి వ్యాధి పోయిన తర్వాత దానికి చిహ్నంగా అప్పుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన
కూలీ కుతుబ్ షాహీ ఇక్కడ 1591 సంవత్సరంలో ఇక్కడ చార్మినార్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ చార్మినార్ ముందు వచ్చేసి యుద్ధం చేసినట్టు, చార్మినార్ చుట్టూ తిరిగినట్టు ఈ ట్రైలర్లో చూపిస్తారు. 1136లో పుట్టిన హరిహర వీరమల్లుకు 1591లో కూలీ కుతుబ్ షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగర నిర్మాణంతో పాటు చార్మినార్ కట్టిన కూలీ కుతుబ్ షాకి 1650లో వచ్చే ఔరంగజేబ్కు మధ్య ఏం సంబంధం ఉంది? ముగ్గురికి దాదాపు 300 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 300 సంవత్సరాల్లో ఎట్లాంటి మీరు ఆధారాలతోటి ఈరోజు ఈ హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని తీస్తున్నది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఔరంగజేబ్ వచ్చేసి మన దక్షిణ పదానికి ఔరంగజేబ్ 1600 మొఘల్ సామ్రాజ్యం 1526లో రెండో పానిపట్టు యుద్ధంలో ఢిల్లీని పాలించిన 5వ చివరి రాజవంశం లోడి వంశంలో ఇబ్రాహీం లోడిని రెండో పానిపట్టు యుద్ధంలో ఓడించి ఇక్కడ ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో స్థాపిస్తే 1650 సంవత్సరంలో మనకు ఔరంగజేబ్ పాలన మనకు స్టార్ట్ అవుతుంది. 1650లో స్టార్ట్ అయితే ఔరంగజేబ్ వచ్చేసి దక్షిణ పదానికి 1678 ఆ పీరియడ్ లో గోల్కొండను ముట్టడించి మళ్ళీ అట్లాగే వెళ్ళిపోతాడు. మరాఠా సామ్రాజ్యం మీద ఆయన పోరాటం చేస్తాడు. మరి అసలు విజయనగర సామ్రాజ్యానికి అసలు హరిహర వీరమల్లుకు ఔరంగజేబుకు ఈ చార్మినార్కు ఇవన్నీ ఏం సంబంధాలు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈరోజు మేము హరిహర వీరమల్లు చరిత్రని తీస్తున్నాం అని అన్నప్పుడు మనం చరిత్రలో హరిహరాలు కానీ బుక్కరాలు కానీ ఇద్దరు ఉంటారు. మరి ఈ ట్రైలర్లో మాత్రం ఒకడే ఉన్నాడు. మరి ఇంకో నాయకుడు ఎవరు? మరి ఆ నాయకుడి చరిత్రను మీరు వక్రిస్తున్నట్టు కాదా? కాబట్టి దాన్ని కూడా ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక 4వ పాయింట్ వచ్చేసి మాకున్న అభ్యంతరం, ఈరోజు హరిహరాలు కావచ్చు బుక్కరాలు కావచ్చు 1336 నుంచి 1376 వరకు పాలిస్తే వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి రాజ్య పరిపాలన చేశారు. కానీ ఏ రోజు కూడా బందిపోట్లుగా లేదంటే దోపిడీదారులుగా ఎక్కడ కూడా వాళ్ళు చెలామణి కాలేదు. కానీ ఈరోజు హరిహర వీరమల్లు మొదటి ట్రైలర్లో కావచ్చు రెండో ట్రైలర్లో కావచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అనే పాత్ర ఖచ్చితంగా ఒక దోపిడీదారుగా లేదంటే నిజాంల మీద భూస్వాముల మీద పెత్తందారుల మీద పోరాటం చేసే నాయకుడిగా కనిపిస్తుంది. కాబట్టి మరి వాళ్ళు రాజుగా పాలిస్తే మరి ఇందులో పవన్ కళ్యాణ్ దోపిడీదారుడిగా ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా చూపిస్తారు? కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చిత్రయూనుడు తెలివిగా చెప్పొచ్చు, మేము హరిహర వీరమల్లు పాత్ర కాదు, ఇది ఒక కల్పిత పాత్ర, ఒక ఔరంగజేబుని తీసుకొని ఒక హరిహర వీరమల్లు అనే చరిత్రలో ఎక్కడ లేని ఒక పాత్రను తీసుకొచ్చి మేము పెట్టినాం. కాబట్టి ఏదో సినిమా క్రియేటివ్ కోసం మేము అట్లా తీసినామంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర మొత్తం దాదాపు మీరు కల్పిత పాత్ర అయితే ఆ కల్పిత పాత్ర చరిత్ర మొత్తం మా ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ లో కావచ్చు, ఇప్పటివరకు వచ్చిన ఆర్టికల్స్ లో కావచ్చు, ఇప్పటివరకు వచ్చిన యూట్యూబ్ వీడియోల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మీరు చూపించిన ట్రైలర్లో మొదటి ట్రైలర్ రెండో ట్రైలర్లో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే అని ముమ్మాటికి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద చిత్రయూనుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మేము సజీవ సాక్ష్యాలు మేమేం చెప్పినా, మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, విద్యార్థి నాయకులుగా లేదంటే మా బడుగు బలహీన అణగారిన వర్గాల చరిత్రను నిర్మించే వాళ్ళుగా మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. దీని మీద స్పష్టమైన అవగాహనతో మేము చెప్తున్నాం. దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి, అట్లాగే చరిత్రకారులకి, అట్లాగే చిత్రయూనుడు కూడా ఉంది. ఈరోజు మేము ఏమడుగుతున్నాం అంటే, ఔరంగజేబు అనేటోడు మనకు దక్షిణ పథంలో గోల్కొండని ఎప్పుడు అంటే 1686 అంటే 1676 నుంచి 86 మధ్య కాలంలో ఈ గోల్కొండ ప్రాంతానికి వచ్చి గోల్కొండను ముట్టడి చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ గోల్కొండకి నవాబుగా అబుల్ హసన్ అనేసి ఒక రాజు పాలిస్తున్నవాడు, ఒక ముస్లిం రాజు. మరి చరిత్రలో ఎక్కడ కూడా సంబంధం లేకుండా కల్పిత పాత్రలతో తీసుకొచ్చి ఒక సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి చిత్రయూనుడు బాధ్యత వహించి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మాట్లాడే ప్రతి మాట చరిత్ర ఆధారాల్లోంచి మాట్లాడుతున్నాం. ఇది చాలా స్పష్టంగా తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చిన పుస్తకం నాగయ్య గారు అనేసి
తెలుగు సాహిత్య చరిత్ర అనేసి సాహిత్య సమీక్ష అనేసి పుస్తకం రాశారు. దీంట్లోని ఆధారంగా కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఐదో అంశం వచ్చేసి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఈరోజు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ ట్రైలర్లో చాలా దగ్గరలో మనకు కనిపిస్తుంది, ఆ పాటల్లో కానీ హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నాం, హైదరాబాద్ నగరాన్ని కూలీ కుతుబ్ షాహీ 1591లో నిర్మాణం చేశాడు. అట్లాగే చార్మినార్ కూడా 1591లో నిర్మాణం చేస్తే మరి ఏ దాని ఆధారంగా మీరు అందుట్లో పాటలు చిత్రీకరిస్తారు? ఆ హరిహర వీరమల్లకు ఈ చార్మినార్కు సంబంధం ఏంది? హరిహర వీరమల్లకు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధం ఏందో దీని మీద చెప్పాల్సిన అవసరం చిత్రయూనిట్కి ఉంది. అట్లాగే మేము చివరిగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఈరోజు వాళ్ళు అందుట్లో కోహినూర్ వజ్రం గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. కోహినూర్ వజ్రం అనేది మన తెలుగు ప్రాంతాల్లోనే దొరికింది. అది కాకతీయుల కాలంలో ఉన్నది. ఆ తర్వాత దండయాత్ర వల్ల అల్లావుద్దీన్ ఖిల్జీ దాన్ని ఢిల్లీకి తీసుకుపోయిండు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి బాబరు ఆధీనంలో ఉన్నది. ఆ బాబర్ నామాలు కూడా దాని గురించి స్పష్టంగా రాశారు. అయితే బాబర్ నామాలో కూడా దాన్ని ఎప్పుడు కూడా కోహినూర్ వజ్రం అని ప్రస్తావన చేయలేదు. దాన్ని ఒక విలక్షణమైన వజ్రంగానే చెప్పారు. కానీ ఈరోజు దానికి కోహినూర్ అని పేరు పెట్టింది నాదిర్ షా 1739వ సంవత్సరంలో పెట్టాడు. అది కోహినూర్ అంటే ఆయన దానికి అర్థం ఏం చెప్పాడంటే ప్రకాశవంతమైనది, లేదంటే వెలుగులు పంచేది అనే అర్థంలో దాన్ని ఒక పేరుని దాన్ని నామకరణం చేయడం జరిగింది. అయితే ఇక్కడ హరిహర వీరమల్ చిత్రంలో ఏం చెప్తాడంటే, ఈ కోహినూరు వజ్రాన్ని హరిహర వీరమల్ అనే పాత్ర ఏదైతే పవన్ కళ్యాణ్ పాత్ర ఉందో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్తాడు. ఇది ఏ రకంగా చరిత్రలో ఇది అంటే ఇమిడే అంశం, దీనికి చరిత్రకి ఏం సంబంధం ఉంది? కోహినూరు వజ్రానికి, హరిహర బుక్కరాయలకి, చార్మినార్కి, ఔరంగజేబుకి ఏం సంబంధం ఉందనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇన్ని ఆధారాలతో మేము చూపిస్తున్నాం. ఇక చివరిగా మేము ఏం చెప్పాలనుకున్నామంటే, ఈరోజు